ఇక ముక్కలేదు సుక్కలేదు ఎంపీ ఎన్నికల్లో కనిపించని దావతులు కులాలు వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు లేవు ఇంటింటి ప్రచారము లేదు సోషల్ మీడియానే అభ్యర్థులు పార్టీల ఫోకస్ సోషల్ జస్టిస్ దేశ భద్రత లాంటి విధానపరమైన అంశాలపైన చర్చ కార్నర్ మీటింగ్లు బహిరంగ సభలతో సరి లోక్సభ ఎన్నికల్లో సగానికి సగం తగ్గనున్న ఖర్చు సమాజానికి మంచిదంటున్న ప్రజాస్వామికవాదులు అంటూ ఎవడు సుక్క పోసేటోడు లేడు ముక్కిచ్చేటోడు లేడు పలకరిస్తనే లేడు ఆడకు పోతుంటే ఓ సారు అంటుంటే మళ్ళొస్తారు కూడా పోతుంది నిజంగా సర్పంచ్ ఎన్నికల్లో ఎంతైతే హడావిడి ఎంత ఆగమాగం ఉంటుందో ఓటు వాడు దుబాయ్ లో ఉంటే బొంబాయిలో ఉంటే ఫోన్ చేసి పిలుచుకొని టికెట్లు పెట్టి కిరాయిలు ఇచ్చి వేసుకుంటారు కానీ ఎంపీ ఎన్నికలలో చిన్నగా ఉంటుంది ఆ ఎంపీ ఎన్నికలు ఈ ఎంపీ ఎన్నికలు 7 నియోజకవర్గాలు ఉంటాయి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి ఎమ్మెల్యే అయితేనే ఓ 2 లక్షల ఓట్లు ఉంటాయి మా అంటే ఒక 7 మండలాలు లేదా 8 మండలాలు అంతే 7 మండలాలు 7 మండలాలు లేదా 8 మండలాలు ఉంటాయి ఎమ్మెల్యే 5 నుంచి 8 మండలాలు ఎంపీకి వచ్చేసరికి ఈ 7 అసెంబ్లీలు ఉంటాయి 7 అసెంబ్లీలు ఉంటాయి 7 ఏళ్ళు 49 అయితే అప్పుడు 7 అసెంబ్లీలు ఉంటాయి ఇదే ఇట్లా అంటే ఇక ఇప్పుడు మనం పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ ఇప్పుడు వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇవి 34 అసెంబ్లీలు 7 మంత్రులు 5 ఎంపీలు పార్లమెంట్ 5 ఎంపీలు లోక్సభ స్థానాలు 5 ఎంపీలు 7 మంత్రులు 7 మంత్రులు ఈ పరిధిలో ఉంటారు ఈ 34 అంటే పావు తెలంగాణ జిల్లాలు కూడా పావు తెలంగాణ 12 జిల్లాలు 30% తెలంగాణ 30% తెలంగాణకు ఇవి ఒక ఎమ్మెల్సీ ఇగో ఈ ఎమ్మెల్సీ మనం పోటీ పడుతున్నటువంటి ఎమ్మెల్సీ సో పోయినసారి చాలా అయితే నేను పోయినసారి అంటే వట్టిగా ఆషామాషిగా రాలే ఈ వ్యవస్థ అంతా తిన్మార్ మల్లన్న అప్పుడు ఎంత కష్టపడ్డాము ఎంత పేరు తీసుకురావడానికి మేము చేసిన కృషి ప్రజలందరూ ఇచ్చినటువంటి సహకారం ఉత్తది కాదు కాళ్ళు బలిగిపోయేటట్టు రక్తాలు గారుతుంటే కూడా వదలకుండా 1600 కిలోమీటర్లు రోజు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల దాకా 35-40 కిలోమీటర్లు ఒక రోజు అదే ఊరు తొర్రూరు దగ్గర నుంచి దంతాలపల్లి తొర్రూరు దగ్గర నుంచి వీడికి పాలకుర్తికి 42 కిలోమీటర్లు నడిచి 42 కిలోమీటర్లు ఒక్కటే రోజు 42 కిలోమీటర్లు అంటే మామూలుగా నడక అంటే అట్లా నడిచి అట్లా చేసి ప్రజల్ని మెప్పించి ఒప్పించి అదో పెద్ద వ్యవస్థలాగా తయారు చేస్తే ఇవాళ మనం క్యాండిడేట్ అయినాం ఈ 34 అసెంబ్లీ నియోజకవర్గాలంటే 34 మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఈ 34 మందిలో ఇప్పుడు 32 కాంగ్రెస్ ఉన్నాయి అంతే 2 బీఆర్ఎస్ ఉన్నాయి అయితే అప్పుడు మనకి బలం లేకుండే అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ సపరేట్గా పోటీ చేసిండే సో ఇప్పుడు మనం పోటీ చేస్తూ ఉన్నాం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ తర్వాత ఇందులోనే సిపిఐ కూడా ఉంది ఒకటి సిపిఎం కూడా వాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నారు సిపిఎం కూడా అలాగే టీజేఎస్ కూడా తెలంగాణ జనసమితి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆల్రెడీ చెప్పేసింది మేము అభ్యర్థిని పెట్టట్లేదు మల్లన్న కోసం అని చెప్పి ఇవన్నీ కొంచెం కలిసి వచ్చినటువంటి అవకాశాలు అంశాలు ప్రజా సంఘాలు అట్లా అని చెప్పి మేమేం డిలే చేస్తలేం నేను గత 6 నెలల నుంచి చేయాల్సినటువంటి వర్క్ అంతా చేస్తూనే ఉన్నాం ఇగో ఇట్లా ఉంటుంది అన్నట్టు ఎమ్మెల్యేకు 2 లక్షల ఓట్లు ఉంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే దాదాపు ఇది ఎంతమంది జనాభా ఉంటుంది ఇందులో అంటే 34 అంటే 34 రోడ్లు దాదాపు 1 కోటి మంది జనాభా తెలంగాణలో 1/3 అన్నట్టుగా ఒక రకంగా అయితే ఇందులో పార్టీ సింబల్ ఉండదు ఇందులో ఈ ఎన్నికల్లో పార్టీ సింబల్ ఉండదు క్యాండిడేట్ పేరు ఉంటది పేరు మీదనే జరుగుతది అంతే తిన్మార్ మల్లన్న అని ఉంటది మా తిన్మార్ మల్లన్న అని ఫోటో కూడా ఉంటది ఫోటో పక్కకు పార్టీ గుర్తు కూడా 1 నెంబర్ వేసి వదిలేయాలి అంతే అయితే విషయం ఏంటంటే పోయినసారి నా బ్యాలెట్ లో సీరియల్ నెంబర్ 39 ఆ 39 కూడా వెతుక్కొని వేసారు పబ్లిక్ వాళ్ళందరికి నిజంగా వాళ్ళ కాలు మొక్కిన రుణం తీరది రైట్ గా సుక్కలేదు ముక్కలేదు ఎవడిస్తాడు ఎందుకు ఇస్తాడు అభ్యర్థులకు కూడా అర్థమైపోయింది ఇచ్చేదేదో ఒక్క రోజు ఏదో అది కూడా అప్పట్లెక్క 1000-2000 ఇయ్యరు ఒక్క 200-100 ఓటుకు ఇస్తే ఎక్కువ ఇక గంతే మీరు పెద్దగా ఆశలు పెట్టుకోకూరి వస్తాయి రేపు వస్తాయి కొమ్మ కొట్టేస్తారు మంద ఇవన్నీ ఇక
అంటే ఎన్నికలను కాస్ట్లీగా మార్చింది కేసీఆర్. ఎస్ అంత కాస్ట్లీ. నేను పోయినసారి పోటీ చేసినప్పుడు నిజంగా వాస్తవానికి కూడా ప్రజలారా ఆ రోజు ప్రజలందరూ కూడా తలా 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే నేను నడక చేసుకుంటూ పోతే ఆ రిజల్ట్ వచ్చింది. పల్లా రాజేశ్వర రెడ్డి 200 కోట్లు ఖర్చు పెట్టిండు. 200 కోట్లు ఖర్చు పెట్టిండు. 200 కోట్లు ఖర్చు పెట్టిండు. 17,000 దొంగ ఓట్లు కూడా క్రియేట్ చేశారు. లేకపోతే ఈ 200 కోట్లు ఖర్చు పెట్టినా ఉట్టిదే అవుతుండే. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిండు. మన కాడ పైసలు లేవు మనం ఖర్చు పెట్టడానికి. ఒకవేళ పైసలే ఖర్చు పెట్టాలంటే ఇది కాదు, ఈ ఎన్నికల్లో కాదు, పెట్టాల్సినటువంటి ఎన్నిక కాదు. ఇది పట్టభద్రులు మేధావుల ఎన్నిక కాబట్టి. ఇక ఎన్నికలంటేనే సుక్కా ముక్క పొద్దంతా ఇంటింటి ప్రచారాలు, పొద్దుగూకినాక మందు దావతులు, ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం చికెన్ రైసు, కుల మహిళ యువజన తదితర సంఘాలతో మీటింగ్లు, గుళ్ళు మసీదులు చర్చిలు కమ్యూనిటీ భవనాలు ఫంక్షనాలకు లక్షల్లో చందాలు, గోడ దూకి వచ్చే నేతలకు పరపతిని బట్టి పైసలు, పోలింగ్ ముందు రోజు ఓటు కింత లెక్కగట్టి ఇచ్చే నోట్లు. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో ఎన్నికలంటే దాదాపు ఇట్లనే ఉండేవి. క్యాండిడేట్ను ప్రకటించింది మొదలు ఓటరు ఈవీఎం మీద నొక్కేదాకా కోట్లు ఖర్చు అయ్యాయి. గత లోక్సభ ఎన్నికలతో పాటు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీల అభ్యర్థుల సరాసరి ఖర్చు 100 కోట్లు దాటిన పరిస్థితి ఉండేది. కేసీఆర్ హయాంలో ఎన్నికలు కాస్ట్లీ.